హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కరకరలాడే టీ టైంకి సూపర్ సరిపోయే ఒక రుచికరమైన స్నాక్స్ అని చెప్పొచ్చండి. కాలీఫ్లవర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. బయ బయట స్ట్రీట్‌లో కరకరలాడే పకోడీ ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు రండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ కాలీఫ్లవర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. కట్ చేసి ఇలా వాటర్‌ని ఉప్పు వేసి వేడి నీటిలో 5 నిమిషాలు నానబెట్టాలండి. ఇలా చేస్తే అందులో ఉన్న దుమ్ము, పురుగులు తొలగిపోయి తర్వాత నీటిని వడగట్టి పక్కన పెట్టాలి. ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా నేను ఇక్కడ యాడ్ చేశానండి. తర్వాత మనం కొద్దిగా అది స్ట్రెయిన్ చేసిన తర్వాత కొద్దిగా కోల్డ్ వాటర్‌ని కూడా వేసేసి మంచిగా వాష్ చేసుకుందామండి. ఇలా వాష్ చేసి పక్కన పెట్టిన తర్వాత మీకు ఇంకొక స్పెషల్ టేస్ట్ వేరే టేస్ట్ రావాలంటే ఒక మసాలా పేస్ట్ అనేది ఇక్కడ మనం ప్రిపేర్ చేద్దామండి. సేమ్ నాన్ వెజ్ తినే కబాబ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే పచ్చిమిర్చిలు మీరు స్పైసెస్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లిలు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకుని అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్‌లా మనం బ్లెండ్ చేసుకుందామండి. ఈ మసాలా పేస్ట్ అనేది గ్రీన్ కలర్ మసాలా పేస్ట్ లాగా పకోడీ కూడా చాలా బాగా వస్తుంది. ఎప్పుడు చేసుకొనిలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్‌గా చేసుకొని చూడండి. ఇక్కడ నేను ఏవైతే కాలీఫ్లవర్‌ని ఉడికించాను కదండీ! సో, దాన్ని ఇలా ఒక స్ట్రైనర్‌లో తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని కొద్దిగా చల్లని వాటర్ వేసేస్తే చాలండి. అది గోబీ అనేది చిన్న పురుగులున్న ఎక్కువ డస్ట్ ఉంటుంది కదండీ! అన్నీ పోయేసి క్లీన్‌గా బాగా క్లీన్ అవుతుంది. వీటన్నిటిని ఒక ప్లేట్‌లో అనేది వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో తీసుకున్నాం కదండీ! ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు బియ్యపిండి, అలాగే హాఫ్ కప్పు శనగపిండి, అలాగే హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్‌ని కూడా వేసేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ కబాబ్ పౌడర్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసి మంచిగా కలుపుకుందామండి. వీటన్నిటిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీరు పోస్తూ పకోడీను సరిపోయేలా గట్టి ఉండలా మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది చాలా పల్చగా ఉండకూడదండి. చివరిగా ఇందులోకి చిటికెడు మీకు కావాలంటే బేకింగ్ సోడాని వేసుకోండి. లేదంటే మీరు అలానే వేసుకున్న ఆ పకోడీలు అనేది కరకరలాడుతూ బాగా టేస్టీగా ఉంటాయండి. నేను ఇక్కడ ఎలాంటి బేకింగ్ సోడాల్ని వేయలేదు, మీరు చూస్తుండొచ్చు. కాలీఫ్లవర్‌లో విటమిన్ సి అలాగే విటమిన్ కే ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి. విటమిన్ సి మన ఇమ్యూనిటీని పెంచుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. కాలీఫ్లవర్‌లో ఉండే అన్ని పోషక పదార్థాలు మెమొరీ మరియు బ్రెయిన్ ఫంక్షన్‌కు సహాయపడుతుందండి. ఇది కాలీఫ్లవర్ ఆరోగ్యమైనదే కానీ పకోడీ రూపంలో ఇది డీప్ ఫ్రై అవుతుంది. అందువల్ల ఎక్కువ నూనె తినకూడదు. అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. ఇది టిష్యూ పేపర్‌పై వేసి అదనపు నూనె తీసేయాలి. ఇంతే.